హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, అప్పుల బాధ భరించలేక, రికవరీ ఏజెంట్లు పెట్టే టార్చర్ తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. దీనిపై మీరు ఏమంటారు సార్? అవును రవి గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఒకప్పుడు రైతులు ఆత్మహత్య మనం చూస్తాం జరిగింది కంటిన్యూగా. అది కాస్త కొంచెం సర్దుమరిగింది అనేసరికి ఈ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న సామాన్య మానవులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఇవాళ మన భారతదేశంలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ బ్యాంక్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇంతకుముందు ఒక 10 బ్యాంకులు అప్పులు ఇచ్చేవేమో, ఇప్పుడు 100 బ్యాంకులు, సుమారుగా 100 బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి. ఈ బ్యాంకులందరికీ కూడా టార్గెట్స్ అయిపోయినాయి. నెలకి ఇన్ని కోట్లు మార్కెట్లో రిలీజ్ చేయాలి అని. ఎప్పుడైతే ఈ టార్గెట్లు అయిపోయినాయో ఎవరు పడితే వాళ్ళకి లోన్స్ ఇచ్చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారు లోన్స్ ఇస్తా అంటే తీసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా కష్టంలో ఉండి ఆ టైంకి నీకు 5 లక్షలు లోన్ వస్తుంది అంటే తీసుకోకుండా ఉంటారు ఎవరైనా? రవి గారు, తీసుకుంటారు. ఆ రకంగా ఒక్కొక్కళ్ళకి 100 బ్యాంకుల్లో అట్లీస్ట్ ఒక 20 బ్యాంకులు 5-5 లక్షలు ఇస్తే ఒక సామాన్యుడికి ₹1 కోటి అప్పు వస్తుంది. మనిషి జీవితం కాబట్టి ₹1 కోటి అప్పు వచ్చినప్పుడు వ్యసనాలకి, దురలవాట్లకి పోయి ఆ డబ్బంతా తగలబెట్టుకున్న తర్వాత ఆ అప్పు ఎలా తీర్చాలో వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. అప్పుడు వాళ్ళు సావే శరణ్యమని వెళ్తున్నారు చాలామంది. మా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తున్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1 కోటి, ₹2 కోట్లు లోన్స్ ఎలా ఇస్తున్నారో చూస్తుంటే దిమ్మ తిరుగుతుంది మాకే. వాళ్ళు తర్వాత డిప్రెషన్కి వెళ్ళి ఇంకా లైఫ్లో వాళ్ళు అప్పు తీర్చే ఛాన్సే లేదు. వాళ్ళకి 20-30 వేలు కూడా సంపాదించిన వాళ్ళకి ₹1 కోటి అప్పు వస్తే వాళ్ళు ఎలా తీరుస్తారు? ఇంకా వాళ్ళు కంప్లీట్గా డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకునే దారికి వెళ్ళిపోతున్నారు చాలామంది యువత. ఇవాళ నేను అబ్జర్వ్ చేస్తుంటే అలా వెళ్ళిపోతున్నారు. నేను ఆ యువతకి చెప్పేది ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే తెలుసో తెలియకుండా తప్పులు చేసి లోన్స్ తీసుకుంటున్నారో, ఇక అది తీర్చలేక మీరు సూసైడ్ చేసుకుంటే మీకు మిగిలేది ఏమీ లేదు. ధైర్యంగా మీరు నుంచొని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మేము ఇంత కట్టలేము, మేము ఇంతవరకే కడతాము అని చెప్పి సెటిల్మెంట్ చేసుకొని మీ జీవితాన్ని మాత్రం ఎండ్ చేసుకోకుండా మీరు ముందుకెళ్ళాలి. ఇంకొకటి, మీరు ఏమైనా ఆస్తులు ఉంటే అవి అమ్మిన తర్వాత మేము కడతాము, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి కొంచెం టైం తీసుకొని ఆ అప్పులు కట్టుకోవాలి. అలా చేయాలి అంటే మీరు ఎవరైనా మంచి అడ్వకేట్కి రీచ్ అయ్యి ఆ అడ్వకేట్ ద్వారా కోర్టులో ఒక పిటిషన్ వేసి మాకు కొంచెం టైం పడుతుంది, ఆ టైంలో మేము మా ఆస్తులు అమ్ముకుంటామో లేకపోతే మళ్ళీ సంపాదించుకొని కడతాము, దయచేసి ఈ రికవరీ ఏజెంట్స్ టార్చర్ మాకు ఉండకుండా చూడండి అని చెప్పి మీరు ప్రార్థించుకోవచ్చు. అప్పుడు మీకు కోర్టు ఊరటిచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఊరట తీసుకొని చాలామంది మా దగ్గర జీవితాలని ఎండ్ చేసుకోకుండా మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, అప్పుల ఊబిలో ఇరుక్కున్న కుర్రాళ్ళకి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే, మీ ప్రాణం కంటే గొప్ప ఏది కాదు. మీరు బలవత్ మరణానికి పాల్పడకండి. కోర్టుకి వెళ్ళి కొంచెం టైం తీసుకొని మీ అప్పులు మీరు తీర్చుకుంటానికి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.